సామాన్యులు బస్సు ఎక్కడమే పాపమా? ఛార్జీల పెంపుపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయింది. పేద ప్రజల జేబులు కొల్లగొట్టారన్న కేటీఆర్ రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తారు. బస్సు ఛార్జీలు పెంచారు కదా, బస్సు ఛార్జీలు పెంచితే కల్వకుంట్ల కవితకు వాళ్ళ అన్నయ్యకి ఇద్దరికి బాధ అవుతుందంట. ఏమి రేవంత్ రెడ్డి పేదోళ్ళ బతుకుల మనుగొత్తాను, పేదోళ్ళ కాడ గుంజుతాను, ఏ ముందు నచ్చ రాజ్యం నీ రాజ్యం పాడని మరి అన్నాజలు ఇద్దరు ఏకమై రేవంత్ రెడ్డి పైన విరుసుగా పడతారు. ఈయన కేటీఆర్ ఇక్కడ వెయ్యని చెప్పారు కానీ మళ్ళా ట్విట్టర్ పోస్ట్ జాగృతి అధ్యక్షురాలు మన కల్వకుంట్ల కవితక్క ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నది. ఎక్కడ తన గురించి వార్తలు రాయరని భయంతో రోజొక కామెంట్ చేస్తుంది. మరి ఇలా అయితే మంచి కామెంటే. నిజంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడున్న బస్ ఛార్జీలు ఈ రోజున్న బస్ ఛార్జీలు కౌంట్ చేయరు. పిరి 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 అంటారు కదా పిరి బస్సు, దాని వెనకంగా ఎంత రేటు వేరే అర్థమైంది ఏమిటే. నేను చెప్తాను కదా, భార్యది పిల్లలది మొత్తం మొగన్ మీద డబుల్ టికెట్ ట్రిపుల్ టికెట్ కొడతారు. ఇదే ఫ్రీ బస్సు స్కీము. ఇజ్జత్ పోతాను, జనాలు నవ్వుతారు రేవంత్ రెడ్డి శతగాని సర్కారం చూసి. అంతవరకు ఆ వార్త ఉన్నది. నెక్స్ట్ కాకా స్ఫూర్తితోనే ప్రజాప్రభుత్వం వచ్చిందట. మరి అలా ఇలా జయంత అధికారికంగా కాకా జయంతి వెంకటస్వామి జయంతి ఉత్సవాలు జరిగినట. నిరంతరం ప్రజాసేవే. అయ్య బొమ్మ వేసాడు, ఇక వద్దులేదు పాపం కనతండ్రి రాయ పేపర్ ఉండే ఇంత కథ ఉండే మరి ఆ మాత్రం రాయకపోతే ఇలువలేదు కాబట్టి రాసిండు. లైట్ తీసుకోరు జరిసేపు. కేంద్ర నిధులు సొంతానికి మళ్లిస్తుండ్రు. గత బీఆర్ఎస్ పాలనలోని ఇదే జరిగింది. మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అన్న నరేంద్ర మోదీ గారు ఎన్ని నిధులు ఇస్తున్నారు, ఎన్ని పైసలు ఇచ్చిర్రు, ఎంత అభివృద్ధి చేసిర్రు, ఏ పథకంలో ఏడేడా నరేంద్ర మోదీ పైసలు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు చెప్పాల్సింది మనమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తాడా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బీజేపీ సైడ్ కదా ప్రజలు మళ్ళీపోయేది. 8 కాస్త 16 అవుతాయి. వాళ్ళ భయం వాళ్ళకున్నది, వాళ్ళు చెప్పరు. మన బాధ్యతగా కార్యకర్తలుగా నాయకులుగా బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎంత, ఏ పథకానికి వస్తున్నాయి, ఏ డెవలప్మెంట్కి వస్తున్నాయి, ఏడొచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఏ రకంగా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. పేపర్లో రావు, దాని గురించి వార్తలు రావు. మనకు సొంతం పేపర్ లేదు, పేపర్లో వార్తలు రావు, మీరు నోరుతో చెప్పరు, తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియవు. అయినా సరే నరేంద్ర మోదీ ముఖం చూసి ఈ రాష్ట్రంలో 8 సీట్లు ఇచ్చింది మరి నరేంద్ర మోదీ ఇచ్చిన డెవలప్మెంట్ ఫండ్స్ గురించి డీటెయిల్గా చెప్తే ఇంకా 4 ఓట్లు ఇంకెక్కువ పడతాయి, 4 సీట్లు ఎక్కువ వస్తాయి. సో ఆ ప్రయత్నం చేస్తే చాలా మంచిదే, కానీ ప్రయత్నంలో మీరు ఫలిస్తలేరు. మీరు ఎంతసేపు ఉన్న ఒకరిని తొక్కేస్తానికి ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ లెక్క ఒకరిని తొక్కుటానికి ఇంకొకరు పనిచేస్తారు తప్ప ప్రజలకు కార్యకర్తలకు పనిచేసే కార్యక్రమాలు లేవు. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఇంతవరకు మీ కార్యాచరణ ప్రకటించలే. అసలు మీరు నిలబడరా, గెలవరా ఏంటనేది చర్చ లేదు. మరి ఊకేనే మీ ముఖ్యమంత్రి అయితే ఊకేనే అధికారంలోకి వస్తామని చెప్తారు. చేతుల దీపం పెట్టి గాలి దీపం పెట్టి దేవుడా అన్నట్టు మీరు చెప్పే జోలి. జనమేమో నమ్మరు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం చెప్పి అదొక సమస్యగా అనిపిస్తా ఉంది. మరి రామచంద్రరావు అయితే కేంద్ర నిధుల గురించి మాట్లాడుతున్నాయి. జూబ్లీస్ బరిలో జయసుధ అని క్వశ్చన్ మార్కు. టికెట్ ఆశిస్తున్న కీర్తిరెడ్డి, లంకల్ దీపక్ రెడ్డి సెలక్షన్ కమిటీని నియమించిన బీజేపీ స్టేట్ చీఫ్ 2న జయసుధతో రామచంద్రరావు భేటీ అవుతాడు. ఆమెతో పోటీ చేయించేందుకేనని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇది అసలైన టాపిక్. సో జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ ఏది, బీజేపీ ఉంటుందా, బీజేపీ అసలు పోటీలో నిలబడుతుందా అనేది ఇన్ని రోజులు సపోర్ట్ చేయకుండా చల్లబడరు. ఇక మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కలిసి కదిలింది, ప్రకటించింది ఆల్రెడీ. ఇక కాంగ్రెస్ రేపు ప్రకటించేటుంది. మరి బీజేపీ కూడా కొంచెం లైమ్ లైట్లోకి వచ్చినట్టు కనిపిస్తాను. వచ్చి ఇంకా మేము కూడా పోటీలోనే ఉన్నాం, మేము కూడా ప్రజల్లోనే ఉన్నాం, మేము కూడా రేపో మాపో పోటీ చేస్తామని చెప్పేసి ఓ చిన్న ఇంటిమేషన్ ఇస్తారు. మరి సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు గుర్తు. మరి వచ్చే అవకాశం ఉందంటూ బొమ్మ పెద్దగా చేశారు. ఏది ఏమైనా అంటారుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీలో బీజేపీ గెలవడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళు బరాబర్గా కట్టర్ ముస్లింలే. మన కట్టర్ కట్టర్ ముస్లిం. ఎట్టి పట్ల వాళ్ళ ఓట్లు మన కూడా, మన ఓట్లు వాళ్ళ కూడా. ఈ సెక్యులర్ భావజాలం ఉన్న ఈ సన్నాసుల ఓట్లు మాత్రమే పడతాయి. కాబట్టి మరి
బరాబరుగా అయితే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా బీజేపీకి చూపించే అవకాశం లేదని నేను అనుకుంటాను. లేదు ఒకవేళ ఓటేస్తే మంచిదేనా. ఇంకేంది స్థానిక ఎన్నికల్లో ఏం చేసినా రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు వేయాలంటే 97% మంది అవును